వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేటు, మాపప్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ అయితే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా మన యొక్క సబ్స్క్రైబర్లు కానీ మన యొక్క స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజీలో చేరలేదో వాళ్ళైతే కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారు. మాపప్ కౌన్సిలింగ్ ఎప్పుడు సార్, దాని పరిస్థితి ఏంది, మేము ఉందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాపప్ కౌన్సిలింగ్ సంబంధించిన విషయం వరకు మనకి ఇది కోర్టు ఆర్డర్ వచ్చి ఒక 10 days అయింది అనుకుంటా. నాకు తెలిసి కోర్టు ఆర్డర్ వచ్చి ఒక 10 days అయిన తర్వాత ఒక 2 రోజులు ఈ యొక్క వార్తాపత్రికల్లో హడావుడైతే జరిగిన మాటమే నేను కూడా వీడియోలు చేశాను. మన స్టూడెంట్స్ అయితే దాని గురించి కొంచెం ఆశ అయితే పెట్టుకోవటంలో తప్పు లేదు కదా. కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు. 2100 సీట్లు అయితే పెరిగినాయి. ప్లస్ 900 సీట్స్ మేనేజ్మెంట్ కోట కొత్త 3000 సీట్లు అయితే పెరిగినాయి. ఈ 3000 సీట్లని ఏం చేస్తారో అనేది మనకు తెలియదు. గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇంతవరకు వాళ్ళు ఏమి సైలెంట్గా ఉన్నారు. ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా, నేను కూడా కాల్ చేశాను కానీ మన ఫోన్ కూడా ఒక్కోసారి బిజీగా వచ్చింది, ఈ నంబర్ తీసివేయబడింది వచ్చింది. ఈ కాల్ సెంటర్కి కూడా కాల్ చేశాను, చేసేసాను. అదేవిధంగా నంబరు బిజీ అని వచ్చింది. ఒక్కోసారి కలిసేది కాదు, అంటే ఈ నంబర్ మనుగడలు లేదని, నాట్ ఇన్ యూజ్ అని మనకు రావటం జరిగింది. ఈ నంబరు ఈ విధంగా ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏందో, ఒక ప్రెస్ నోటిఫికేషన్ అన్న వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే బాగుంటుంది. ఇక మేము ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేయము, స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు మీరు వేరే ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోండి అని వాళ్ళు మనకి స్టూడెంట్స్ కూడా కొంచెం గైడెన్స్ ఇచ్చినా బాగుంటుంది. సుప్రీం హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళు ఎందుకు చేయట్లేదో మాకు అర్థం కావటం లేదు. అలాగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎక్స్పర్ట్లు కూడా దీని మీద. ఇప్పుడు ఎవరు మాట్లాడతలా, కొంతమంది యూట్యూబర్స్ కూడా ఇంతమంది మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడతలేదు. దీని మీద కౌన్సిలింగ్ ఉందా లేదనేది నాకు కూడా ఒక్కోసారి సందేహం కలిగిద్ది. లేదని నేనైతే చెప్పలేను. ఇప్పుడు కౌన్సిలింగ్ లేదంటే సార్ మీరు లేదు అన్నాను అనుకో, మీరేం చెప్తారు సార్, మీ దగ్గర ఎవిడెన్స్ ఏంది ఉందని నన్ను క్వశ్చన్ అడుగుతారు. లేదని నేనైతే చెప్పలేను, ఉందని కూడా అనలేము. ఉందనటానికి మన దగ్గర యొక్క ఎవిడెన్స్ కూడా లేదు. వాళ్ళ గవర్నమెంట్ వారి సైడ్ నుంచి రెస్పాన్స్ కూడా ఏమి లేదు. ఉందని చెప్పడానికి రెస్పాన్స్ లేదు, ఎవిడెన్స్ లేదని చెప్పడానికి కూడా ఎవిడెన్స్ లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు మీకు ఏదన్నా నా సలహా ఏదంటే, మీకు ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉంటే మీరు ఏదైనా మేనేజ్మెంట్ కోటా సీట్లలో మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. ఇవాళ కూడా గీతంస్లో ఉండయి, గీతంస్ కాలేజీల్లో ఉండయి, కేఎల్హెచ్ బాచుపల్లిలో ఉండయి. వాళ్ళ వెబ్సైట్ చూసినప్పుడు మీరు అప్లై చేయండి. అక్కడికి వెళ్ళి మీరు మనీ కొట్టుకుని చేరాలంటే చేరవచ్చు. సరే, నేను ఫైనాన్షియల్గా కొన్ని వీక్ ఉన్నాను సార్, నేను చెప్పేది ఒక సలహా చెప్తాను. మీ యొక్క శ్రేయోభిలాషిగా నేను చెప్పదలుచుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్న వాళ్ళు అయితే గీతంస్లో చేరొచ్చు, కేఎల్హెచ్లో చేరొచ్చు. అదేవిధంగా ఇక్పాయ్ కాలేజీలో కూడా చేరవచ్చు. శంకరపల్లిలో ఉంటుంది ఇక్పాయ్ కాలేజీ, అక్కడ కూడా చేరవచ్చు. మనీ కట్టేసి జాయిన్ అయిపోవటం. గీతంస్లో కేఎల్హెచ్లో కూడా మనీ కట్టాలా, జాయిన్ అయిపోవాలి అంతే. పెద్ద ఎగ్జామ్స్ ఏముండవు, పెద్ద బ్రెయిన్ స్ట్రామింగ్ ఏముండవు. ఇది డబ్బులు లేని వాళ్ళకి. డబ్బులు ఉన్న వాళ్ళకి, మనీ లేని వాళ్ళకి ఏం చేయాలంటే, నా సలహా ప్రకారం మీలో ధైర్యం ఉంది, నేను చదువుతానన్న కెపాసిటీ మీకు ఉంటే, అందరూ ఫ్రెషర్గా 2024లో ఐపీ ఎగ్జామినేషన్ అయిపోయింది. మీకు 1 year పోయినందువల్ల మీకు నష్టం ఏమి లేదు. మీకు ఆ యొక్క ధైర్యము ఇది ఉంటే, నేను కంపల్సరీగా ఇంజనీరింగ్ కాలేజీలో మంచి సీటు కొట్టాలి అనే ధైర్యం ఉంటే, మీరు ఇప్పటి నుంచే ఎంసెట్ 2025కి ప్రిపేర్ అవ్వండి. నా సలహా ఇది. ఎవరైనా మనీ పెట్టలేని వాళ్ళు ఉంటారు, అంతేగాని ఏదో వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఇస్తారు నోటిఫికేషను, మేము చేరిపోతాము, ఇవన్నీ చెప్పలేము. రేపు ఏం జరుగుతుందో ఎవడు చెప్పలేడు. ఈ యొక్క మన తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఇప్పుడు నా మైండ్లో ఏముందో నీకు తెలియదు కదా, అట్లాగే మరి గవర్నమెంట్ వాళ్ళ మైండ్లో ఏముందో మరి వాళ్ళు పెట్టాలనుకుంటున్నారో పెట్టొద్దు అనుకుంటున్నారో. మరి ఆల్రెడీ బీఫార్మసీ నోటిఫికేషన్ మనం వీడియో కూడా చేయడం జరిగింది. బీఫార్మసీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి బీఫార్మసీ 24th నుంచి బీఫార్మసీ ఎంపీసీ వాళ్ళకి రిలీజ్ చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశము ఎంపీసీ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కౌన్సిలింగ్ దాదాపు పూర్తయినాయని మనం దీన్ని బట్టి ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బీఫార్మసీ కౌన్సిలింగ్ రిలీజ్ చేశారు. బీఫార్మసీ కౌన్సిలింగ్ రిలీజ్ చేయడం అంటే ఏంది, ఎంపీసీ ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్కి షట్టర్ క్లోజ్ చేశారని చెప్పొచ్చు. ఇంజనీరింగ్ అడ్మిషన్ షట్టర్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేసి వాళ్ళు ఏం చేశారు, బీఫార్మసీ ఫార్మాడీకి కౌన్సిలింగ్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తున్నారు. దీనిలో ఫార్మసీకి ఎంపీసీ వాళ్ళకి సగం సీట్లు ఇస్తారు, అదేవిధంగా 50% బైపీసీ వాళ్ళకి ఇస్తారు, 50% ఎంపీసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నా సలహా ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిందని నేను వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. నా దగ్గర ఆధారం అయితే ఏమి లేదు, ఎవిడెన్స్ కూడా ఏమి లేదు. ఎవిడెన్స్ అలా ఒకటే ఉంది. వాళ్ళు ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు ఇవాళ నోటిఫికేషన్ అయితే పేపర్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఏం చేశారు, ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఇంజనీరింగ్ని ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేశారని మనం భావించవచ్చు. దీనివల్ల అదొకటే ఇండైరెక్ట్గా చెప్తున్నా, డైరెక్ట్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ వాళ్ళ దృష్టిలో ఏమి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ ఏంది సెప్టెంబర్ అమ్మది, ఆగస్టు సెప్టెంబర్, నెక్స్ట్ అక్టోబర్, ఇంకా 2 నెలలు మీరు పని ప్రిపేర్ అయితే మరి 160 మార్కులకి మరి ఎంసెట్ పేపర్ జరుగుతుంది. 160కి 100 మార్కులు మీరు తెచ్చుకోలేరా చెప్పండి? 100 మార్కులు తెచ్చుకుంటే మీకు ఉస్మాన్ యూనివర్సిటీ ఏంది, మరి జేఎన్టీ ఏంది, మరి విఎన్ఆర్ ఏంది, ఈ టైంని మీరు యూజ్ చేసుకోరు. మీలో యొక్క సత్తా రావాలా, ఆ యొక్క కసి రావాలా. నాకు 100 మార్కులకి 160 మార్కులకి ఎంసెట్లో ఎందుకు రావు? ఇప్పుడు మీరు మాప్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, సరే ఈ మాప్ కౌన్సిలింగ్ రావటం లేదు, దీని సంగతి తేలుద్దాము, మరి ఏంది దీని పరిస్థితి, ఈసారి 160కి కనీసం 100-120 మార్కులు కొట్టేస్తాను అనే ఇది మీలో ఆ యొక్క తెగువ రావాలి ప్రతి ఒక్కరికి. ఆ యొక్క తెగువ వచ్చినప్పుడు మీరు డెవలప్ అవడానికి మరి హెల్ప్ అవుతుంది. నా సలహా అయితే మీరు ఎంసెట్ 2025 ప్రిపేర్ అవ్వండి. 160కి 120 మార్కులు ఎందుకు రావో నన్ను అడగండి, చెప్తాను. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. ఎంసెట్కి మనకి మరి అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇంకా 5-6 నెలలు మనకు టైం ఉంది. 5-6 నెలల టైం ఉంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దుమ్ము లేపండి. అసలు మ్యాథమెటిక్స్లో కానీ, ఆసిలేషన్స్ కానీ, కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, మెటలర్జీ అన్నీ దుమ్ము లేపండి. అన్నీ నేను కూడా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మా పాపకు కూడా నేను లాస్ట్ ఇయర్ మరి హెల్ప్ చేయటం జరిగింది. పీవైక్యూస్ చదవండి, పీవైక్యూస్ బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. 2015 నుంచి 2024 ఉండవ పీవైక్యూస్ బుక్స్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. మనకేంటంటే 100-200 రూపీస్కి పీవైక్యూస్ బుక్స్ వస్తాయి. ఈ ఓన్లీ పీవైక్యూస్ చేయండి, పీవైక్యూస్లో మాస్టర్ అవ్వండి. అసలు మీకు ఎందుకు రాదు, నువ్వు 160కి 120 మార్క్స్ వస్తాయి. అసలు మీరు ఏం చదవదు, జస్ట్ పీవైక్యూస్ చదవండి, ఆ ఫార్ములా చదవండి. ప్రతి ఒక్కళ్ళు పీవైక్యూస్ అంటే సపోజు మనకు ఒక్కొక్క ఇయర్లో 3 ఒక 6 సెషన్లు ఉంటాయి, 6 ఎగ్జామ్లు, 6 పేపర్లు ఉంటాయి. 6 పేపర్లు ఉంటే 10 పేపర్లో 10 ఇయర్స్ తీసుకున్నా, సపోజు మన 8 ఇయర్స్ తీసుకున్నా 8 × 6 8 ఏళ్ళు 48 పేపర్లు చేయండి మీరు. నీకు ఎంసెట్ ఎందుకు రాదు నేను చూస్తా. అది ఒక మార్గం. ఇప్పుడు సార్ మాపప్పు ఉందా లేదా, ఇంక లేని దానికి మనము ఇప్పుడు ఎట్లా ఉందంటే మనం పైనుంచి ఇప్పుడు మబ్బులు పట్టినవి చేతిలో చెంబులో ఉన్న నీళ్లు కింద ఒలకపోసుకున్నట్టుంటుంది. ఆ మబ్బులు వర్షం వస్తుందో లేదో తెలియదు, కానీ నీళ్లు పోయినాయి. ఉన్న అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబర్ కానీ పిల్లలు కానీ ఎవరికైతే సీట్లు వాళ్ళందరూ ఫ్రెషర్సే. 2024 ఐపీఈలో చేసిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ ఐపీఈ ప్రతి ఒక్కరు కూడా ఐపీఈ 2024లో చేసిన వాళ్ళే. వీళ్ళందరూ ఐపీఈ 2024లో పాస్ అయిన వాళ్ళే. మీ మార్క్స్ ఎంతో చెప్పండి, మీరు కామెంట్స్లో పెట్టండి, నేను కూడా హెల్ప్ చేస్తాను.
మన 2025 కూడా మనం వీడియోలు చేస్తున్నాం. దీని ఏ చాప్టర్లో ఎలా చదవాలనేది కూడా నాకు ఐడియా ఉంది. నేను కూడా మా పాపకి గైడెన్స్ ఇచ్చాను. మా అమ్మాయికి మరి మంచి ర్యాంక్ రావటం జరిగింది. ఉస్మానియా కాలేజీలో చేరటం జరిగింది. అడ్మిషన్ కూడా అయిపోయింది. మరి 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 ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఆ వేలో ఎందుకు థింక్ చేయట్లేదు? 1 ఇయర్ పోయినందువల్ల మీ లైఫ్లో ఏం జరగదు, పెద్ద నష్టం ఏమీ లేదు. ఇప్పుడు ఏదో కాలేజీలో చేరతారు, ఏదో మంచి కాలేజీలు రావు. ఇప్పుడు వచ్చిన కాలేజీలని మంచి కాలేజీలు రావు. నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన కాలేజీలని మంచి కాలేజీలు మీకు కావాల్సిన సీట్ అయితే రాదు. ఏదో జారుతారు, మరి ఎంసెట్ మరి ఇంజనీరింగ్ అయిపోయింది, తర్వాత అమీర్పేట వెళ్తారు, కోచింగ్ తీసుకుని. అది కాదు. ఎందుకంటే మీ లైఫ్లో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా మీలో ఒక మోటివేషన్ తెప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీలో ఉన్న ఈ యొక్క వెలికితనాన్ని, సపోజు బంగారం బాగా మెరుస్తుందంటే దానికి కారణం దానికి ఎన్నో పనులు చేస్తే కానీ అది మెరుస్తుంది. అట్లాగే మీలో ఉన్న ఆ యొక్క మైండ్ని బయటికి తీసుకురావడానికి నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు 160 మార్కులకి కనీసం 100 మార్కులు ఈజీగా వస్తాయి. 100 మార్కులు ఈజీగా వస్తాయి. అసలు ఫ్లూక్లో పెట్టిన గ్యాప్లో 60 మార్కులు వస్తాయి. 60 మార్కులు వస్తే నీకు 100 మార్కులు వస్తే 100 మార్కులు వచ్చిన వాళ్ళకి 80 మార్కులు వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ 3000 ర్యాంక్ వచ్చింది. 80 మార్కులు ఇచ్చిన వాళ్ళకి. మీరు ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? ఇక అయిపోయింది ఏదో అయిపోయింది. వాళ్ళు మాపప్పు ఇస్తారో లేదో మనకైతే తెలియదు. ఎందుకంటే నేను నిన్న మొన్న కూడా ఈ మాపప్ గురించి చెప్తాను మీకు. నిన్న మొన్న మనకి దీనిలో కూడా నేను కొన్ని కాలేజీలకి కాల్ చేసి, అబద్ధం ఎందుకు ఆడాలి, కొన్ని కాలేజీలకి నేను అనురాగ్ కాల్ చేయటం జరిగింది. అనురాగ్ కాల్ చేసి అడ్మిషన్ సెక్షన్కి కాల్ చేసి సార్ మాపప్ కౌన్సిలింగ్ ఏంది, మరి మాపప్ అలాంటి కౌన్సిలింగ్ ఏమీ లేదండి, అలాంటి ఏమీ లేవు, పిల్లలందరూ చదువుకుంటున్నారు, ఎవ్రీబడి దే ఆర్ బిజీ విత్, మరి వాళ్ళకి నెక్స్ట్ మంత్ మరి మిడ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి, వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, పిల్లలందరూ చదువుకున్నారు, అడ్మిషన్స్ అన్నీ సెక్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అని చెప్తున్నారు. అదేవిధంగా 2-3 విజేఐటి కాలేజీకి, మల్లారెడ్డి ఇలా కాలేజీకి నేను కాల్ చేయటం జరిగింది. అదేవిధంగా వీళ్ళైతే మరి ఎంసెట్ వాళ్ళైతే ఎవరు కాల్ లిఫ్ట్ చేయటం కాదు, రింగ్ కూడా అవటం లేదు, ఫోను బిజీలో ఉంటుంది. అలాంటి పరిస్థితి అయితే మనకి ఉండటం జరుగుతుంది. మరి మీరెందుకు, సరే మీరు అదంతా వదిలేయండి, మీరు ఎంసెట్ 2025కి ఎందుకు టార్గెట్ చేయట్లేదు? 2025కి మీకు 1 ఇయర్ పోయినందువల్ల నష్టం ఏమీ లేదు. నేను మన ఛానల్లో మీరు లైవ్లో ఉండండి, కామెంట్స్ పెట్టండి, సార్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఏ బుక్స్ కొన్ని అరిహంత్ అనేవి మ్యాథమెటిక్స్, మనకి ఫిజిక్స్కి, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీకి చిన్న బుక్స్ ఉన్నాయి, హ్యాండ్ బుక్స్ ఉన్నాయి, వాటిల్లో అన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ బుక్స్ కూడా నేను మీకు ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్తాను నేను. ఆ బుక్స్ ఉండి తర్వాత PYQs చెప్పాను కదా, PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. పోయేది ఏమీ లేదు. మీరు నాకు తెలిసి మీకు ఇంజనీరింగ్లో చేరాలని ఉంటే ఇదొక్కటే మార్గం, లేకపోతే మీరు ఫార్మసీలోనైనా మరి కౌన్సిలింగ్లోకి వెళ్ళొచ్చు. తప్పులు మీరు ఆ ఫార్మసీ ఎందుకులేండి, నాకు ఇంజనీరింగ్లోనే చేరటం ఇష్టము. మా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ మరి VNRలో చేరాడు, మరి BVRITలో చేరారు, అన్ని చేరారు. మీలో చేరారు అనుకుంటే మరి నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయండి. మరి అంతకు మించి మన దగ్గర ఉన్న మార్గం అయితే లేదు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారో లేదో అనేది దాని గురించి మనం వెయిట్ చేయటం అంత బుద్ధి తక్కువ పని ఏదీ లేదు. చెప్తున్నా కదా, వాళ్ళు ఇస్తారో లేకపోతే లేదు. ఎందుకంటే మరి కోర్టు అయితే గైడెన్స్ ఇచ్చింది, మరి ఇంప్లిమెంట్ చేయాల్సింది వాళ్ళు, ఇంప్లిమెంట్ చేయటం లేదు. దానికి మనం ఏం చేయలేము. వీ కాంట్ డూ ఎనీథింగ్. జస్ట్ నేను మోటివేషన్ ఇవ్వగలను, సార్ నేను ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చా, మరి ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకున్నాను, వెళ్ళొచ్చా, మరి వద్దా కాదని చెప్పగలను మాత్రమే. కానీ నేను వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి అలా చేయలేం కదా. వాళ్ళ డెసిషన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కోర్టు డెసిషన్ని మరి ఇంప్లిమెంట్ చేయనప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంసెట్ 2025కి ప్రిపేర్ అవ్వండి. అసలు దాన్ని ఎందుకు రాదు? ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీకు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మీరు లాస్ట్ ఇయర్ ఎంసెట్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంది? మీకు ఆల్రెడీ IPE ఎగ్జామ్లో బిజీగా ఉంటారు, తర్వాత ల్యాబ్స్లో బిజీగా ఉంటారు, IPE ల్యాబ్స్లో బిజీగా ఉంటారు. మీ మైండ్ అనేది ఇప్పుడు
ఇప్పుడు మూడోది ఏంటంటే, ఇప్పుడు మీకు మంచి ర్యాంకు రావడానికి గల కారణం ఏంటంటే మీరు ఫ్రీగా ఉన్నారు, మీ మైండ్ ఫ్రీగా ఉంది. ఈ ఎంసెట్ ఇంజనీరింగ్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, మొత్తం చెత్తా చెదారం అంతా తీసి బయట పడేయండి. మీ మైండ్ కూడా ఫ్రీగా ఉంది. ఇప్పుడు మీ మైండ్లోకి ఏంది, పీవైక్యూస్ అనే మ్యాటర్ని ఎక్కించండి. ఎంసెట్ పీవైక్యూస్, మరి ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పీవైక్యూస్ చేస్తే, మీరు పీవైక్యూస్ చేస్తే మీ యొక్క తోపు ఎవడలేడు. ఎందుకంటే పీవైక్యూస్ చేస్తే ప్రాక్టీస్ వస్తుంది. సపోజు మీకు ఎంత తెలివైనా ఉండొచ్చు, కానీ మనకి ఎగ్జామినేషన్లో 3 గంటలు మాత్రమే టైం ఉంటుంది. ఈ 3 గంటల్లో టైంలో మీరు 3 గంటల్లో 160 క్వశ్చన్లు చేయలేరు. మరి ఒక్కొక్క క్వశ్చన్కి కనీసం మనకి 1.8 మినిట్ పడుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1.8 మినిట్స్ వస్తుంది. 1.8 ఇంటూ 160 అంటే మనకి 180 మినిట్స్ ఉంటుంది. 3 గంటలు ఉంటుంది కదా, 180 మినిట్స్ ఉంటుంది. అది నా తప్పు, సారీ. మనకేంది 180 మినిట్స్. 180 మినిట్స్లో 160 మార్క్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ 1 మినిట్ ఉంటుంది. ఒక క్వశ్చన్ 1 మినిట్లో చేసేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది వస్తుంది. మెయిన్ ప్రతి ఒక్కరికి ఎంత తోపైనా సరే మరి ర్యాంక్ రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రాక్టీస్ లేక. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు. సరే, నాకు కారు నడపడం రాదు, కానీ కారు థియరీ మాత్రం తెలుసు. బ్రేక్ ఎట్లా నొక్కాలి, క్లచ్ ఎట్లా నొక్కాలి, స్టీరింగ్ ఎట్లా నొక్కాలి, ఆ థియరీ బుక్లో చదివితే మీకు థియరీ రాదు. థియరీ వచ్చింది కానీ ప్రాక్టికల్ రావాలి. అదేవిధంగా మీరు ప్రాక్టికాలిటీగా రావాలంటే పీవైక్యూస్ ఒక్కటే చేయాలి. ఈ వీడియో మనకి లెంత్ అవుతుంది, మరి నేను చెప్పుకుంటా పోతే మనకు అలా చెప్పుకుంటా పోతున్నాం కాబట్టి మీరు ఆ ప్రయత్నం అయితే చేయండి. మరి అది ఉందో, మరి ఈ వీడియో మనం కంక్లూడ్ చేద్దాం. అసలు ఉందో లేదో మనకు తెలియదు. మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే 2025కి ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ ఆల్ అనుకుంటే పీవైక్యూస్ అయితే చాలా సాల్వ్ చేయండి. జస్ట్ పీవైక్యూస్ చేసిన 120 మార్క్స్ వస్తాయి. నాకు 120 మార్క్స్ వచ్చింది. మన ఛానల్ ఉంటుంది, దానిలో కామెంట్ పెట్టండి. నేను నంబర్ ఇస్తాను, నేను నాతో కూడా మాట్లాడండి, ఇబ్బంది ఏమి లేదు. అది మన ఛానల్, అది అమ్మ. మరి మనం ఇంతవరకు కంక్లూడ్ చేద్దాం. ఇది థ్యాంక్ యూ. మరి ఉందో లేదో అయితే మనకు తెలియదు. మరి వెయిట్ చేద్దాం. వెయిట్ చేయండి. మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మరి మీరు చూసుకోండి. మీరు ఏదైనా ఆఫ్లైన్ కోచింగ్ అయితే వెళ్ళండి. ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళి పీవైక్యూ చేయండి. ఆఫ్లైన్ కోచింగ్లో చేరండి. మరి వేదాంత కానీ వాళ్ళు ఆఫ్లైన్ చెప్తున్నారు. మరి కూకటపల్లిలో ఉన్న కొన్ని కాలేజీలు కూడా ఆఫ్లైన్ చెప్తున్నారు. వాళ్ళ కోచింగ్ సెంటర్లో చేరండి. అది కోచింగ్ సెంటర్లో ఆన్లైన్లో ఉండేదానికి మనకు ఆ క్రమశిక్షణ అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడు లెగుస్తాం, ఎప్పుడు పడుకుంటాం తెలియదు. కాబట్టి మీరు ఇక నుంచి మీరు ఫ్రీ అయిపోండి. మైండ్లో ఫ్రీ అయిపోయింది. నాకు సీటు రాలేదే, అయ్యో నాది లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, సంవత్సరం వేస్ట్ అయిపోయింది అనేది మీ మైండ్లో తీసేసి మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మంచిది. మనకి ఈ మాపప్ ఉందా లేదనేది మనకైతే తెలియదు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఆపరు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.